వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసుకున్న పాట తరతరాలకు తరగని రింగిలైన పాట అలమేలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీతుల తిరుగాడిన తీయనైన పాట సప్తగిరుల మారు మ్రోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సంగీత సాహిత్య సమలంకృతం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఏడుకొండలవాడ వెంకటరమణ, మాట వినని మనసు చేయించే చేతలతో విసిగిపోయాను. ఆపద మొక్కులవాడైన నీకోసం వెదకి వెదకి అలసిపోయాను అని ఆర్తితో ఆరాధించిన పద కవితా పితామహుడు తాళపాక అన్నమాచార్యులు వారు అందరి హృదయాల్లోనూ ఆ దేవదేవుడే ఉన్నాడని గ్రహించానని, ఇక ఆయనే తనను సంరక్షిస్తాడనే నమ్మకంతో ప్రశాంతత పొందానని అద్భుతమైన ఈ సంకీర్తన ద్వారా వెల్లడించారు. అశేష భక్తుల మనోభావాలకు అద్దం పట్టే ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం షెహన, గానం శ్రీనిధి. హరి హరి గోవింద గోవింద హరి
రామాచారి గారు శయనరాగాన్ని ప్రసన్నం చేసుకున్నారు. శ్రీనిధి ఆవిష్కరించింది రాగదేవతని. ఇక్కడ మీరిద్దరు కూడా ధన్యులు. ఇక ఇందరి హృదయములలో అనకుండా ఇందరి అన్న బహువచనానికి పక్కన హృదయములో అని ఎందుకు ఆయన ప్రయోగం చేశారన్నది అన్నమాచార్యుల వారు ఇప్పుడు గురువుగారు సెలవిస్తారు. మనోవై ప్రాజాపత్యం మనసా మావిషాహ అన్న వేదవాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే మనస్సు అనేది బహుళమైనది, ఒక్కటే, ఏకం సత్, అది సత్యం ఒక్కటే, ఆత్మతత్వం ఒక్కటే. ఆ ఒక్కటి అయిన దానినే భిన్న భిన్న రూపాలలో మనమంతా ఇన్ని రూపాలలో ఇందరి హృదయాల్లో దర్శనం చేసుకుంటున్నాం. ఎందాకనే చిత్తమే తలపు ముందు ముందు వేసారితి మునిగి వేసరితి. ఒక్కడే భగవంతుడు ఇందరి హృదయాలలో అన్న ఒక మాట, హృదయం ఒక్కటే అది ఆయనదే అన్నది రెండవ మాట. కాబట్టి అన్నమయ్య చెప్పిన పలికే సత్యం, అది ఏకవచనంగానే మనం వినియోగించాలి. అందులో మనమంతా అంతర్భాగమైన సత్యాన్ని గుర్తించాలి. ఈ కీర్తనలో ఉండే ప్రత్యేకత ఏమిటంటే విందులకు కనువిందుగా ఉండేటటువంటి వాడా వెంకటేశ్వరుడు. విందులకు విందుగా మనం భావన చేస్తున్నాం తాత్కాలికంగానే, కానీ కంటికి ఆయన విందు అవుతున్నాడు. ఏమి సేతు నీడ చుట్టూనేమని బోధింతును నా మాట వినదిదే నా విహారము. ఏమరి నాదలపించి ఏమైనా గడించి, ఏమరి నాదలపించి ఏమైనా గడించి, సాము చేసి వేసారితి జడిసి వేసారితి. చెప్పిన మాట ఎవరి మనస్సు వినదు. నిజం కూడా మనస్సు, బుద్ధి, చిత్తము, అంతఃకరణము అని చిత్రవిధంగా విభజింపబడేటటువంటి ఆలోచనా శక్తి, భావనా పరంపర భౌతికంగా కనిపించేది మనస్సు. ఇది చంచలమైనది. చక్కటి శబ్దం వింటే చెవికి అందం కలుగుతుంది, ఆనందం, మనం భ్రమిస్తాం. రమ్యాణి వీక్ష్య మధురాంశ నిశమ్య శబ్దాన్ పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతుః. రామాచారి గారు ఒక చిత్రమైనటువంటి దృశ్యాన్ని కొత్తగా మనం చూస్తే ఎప్పుడో చూచామే అన్న ఆలోచన మన బుద్ధికి భాషిస్తుంది. పూర్వం ఎక్కడో చక్కని పాట, పల్లవి, కీర్తన, శబ్దం వింటే మనస్సు పర్యుత్సుకితమవుతుంది. భావస్థిరాన్ని జననాంతర సౌహృదాని అని మహాకవుల వాక్యం. దాన్నే ఇక్కడ ముగ్ధగా ఉండేటటువంటి ఒకానొక అభిసారిక స్వభావంతో ఉండే ఒక అమ్మాయి మనందరి హృదయాలకు ఏకవచనంగా ఉండేటటువంటి ప్రతీకాత్మక భావనతో సాము చేసింది, వేసారింది, వెతికింది, విసిగిపోయింది. ఈ మనసు చెప్పిన మాట వినడం లేదు. నీవు తప్ప నాకు ఇంకో మార్గం లేదు. తోడైన వారంతా ఉన్నారు, వీళ్ళంతా దొంగలా కారు, ఎవరో ఎవరి లోకాల్లో వాళ్ళు ఉంటారు. వాడి వాడి వేసారితిని. ఏడ చుట్టాలేడ బంధులేడ పొందులెవ్వరు, తోడైన వారు గారు దొంగలు గారు. తోడు చీరగాని చోటై కొరగాని పాటై, తోడు చీరగాని చోటై కొరగాని పాటై, వాడి వాడి వేసారితి వదిలి వేసారితి. స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం మనమంతా తిరుమలకు వెళతాం. స్వామివారు తిరుమలలో ఉన్నారా, మనలో ఉన్నారా, మన వెంట వచ్చేటటువంటి భక్తకోటిలో ఉన్నారా అన్న ఆలోచన చేస్తే వరుసలో వెళుతూ ఉంటే అందరిలో కూడా మనం స్వామివారిని చూడగలగాలి అనేటటువంటి అద్వైత భావనను ఈ కీర్తనలో అన్నమయ్య మనకు అందించాడు. కూర్చున్నాడు, వ్రాస్తున్నాడు, అలా ఇందరి హృదయాలలో నిరవై ఉన్నాడు ఆ స్వామి. అలాంటప్పుడు ఆలయంలోకి వెళ్ళి చూడాలా, పక్కనే ఉన్న భక్తుడి మనస్సులో చూడాలా అంటే ఇక్కడే చూడాలి. భగవంతుడి స్థానం ఎక్కడ అంటే భక్తుల హృదయాలలో అంటాడా స్వామి నారదులతో. నువ్వెక్కడ ఉంటావయ్యా అన్న ప్రశ్నకి సమాధానంగా ఎందునున్నాడేమి చేసినెక్కడ భోగించిని, విందులకు విందైన వెంకటేశుడు. ఇందరి హృదయములోని ఇరవై ఉన్నాడతడు, ఇందరి హృదయములోని ఇరవై ఉన్నాడతడు. చెంది నన్ను దాచుగాక చెనకి వేసారితి. ఆ ఆలోచన అంతా కూడా ఈ కీర్తనలో ధ్వనించేటట్లుగా రామాచారి గారు పరమాద్భుతంగా మీరు స్వరకల్పన చేశారు. ధన్యజీవులు.
మమ్మల్ని అందరినీ కూడా ఆనందపరిచారు. శుభమస్తు. కొండలలో నివసించే చెంచు యువతి ఈ సంకీర్తనలోని దివ్య నాయిక. నాయకుడేమో ఏడుకొండలవాడు. ప్రేయసీ ప్రియులు బహుమానాలను అందించుకునే ప్రక్రియ ఈ అన్నమయ్య సంకీర్తనలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. దివ్య శృంగార నాయకుడు బహుమతుల్ని అందించబోతే దివ్యనాయిక కొండల్లో నివసించే మాకు ఈ బహుమతులు అక్కర్లేదు అంటూ సున్నితంగా తిరస్కరించటం, నాయకుడు ఆమెను ఒప్పించి ఆ బహుమతుల్ని అప్పగించటం మొదలైనవి ఈ శృంగార సంకీర్తనలో మనకు కనిపిస్తాయి. సంగీతం శ్రీ జోసిభట్ల, రాగం అఠాణా, గానం చందన బాల కళ్యాణ్. గద్దరి మాచెచువారు కని నన్ను నగర నిలు 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 దగ్గరకు నీకు వలచితినని మావారెల్ల నగరా నగరా
చెంచతలు నగర నిలు 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 దగ్గరకు నీకు వలచితినని మావరెల్ల నగరా నగరా రాకు రాకు ఈడకు నీరమణుల పాదమాన నాకు నీకు ఇంతేసి నన్ను పేటికి రాకు రాకు ఈడకు నీరమణుల పాదమాన నాకు నీకు ఇంతేసి నన్ను పేటికి దీకొని కూడితే నన్ను తిరువేంకటేశ దీకొని కూడితే నన్ను తిరువేంకటేశ కాకరి చేతలకు లోకము వారు నగర కొని కూడితి నన్ను తిరువేంకటేశ కాకరి చేతలకు లోకము వారు నగర నిలు 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 దగ్గరకు నీకు వలచితినని మావరెల్ల నగరా నగరా చాలా అద్భుతంగా పాడారమ్మా. ఈ కీర్తనలో ఉండే అందమంతా కూడా ఆమ్రేడిత స్వరూపంలో ఉన్నది. నిలువు నిలువు అంటూ, వద్దు వద్దు అంటూ, చాలు చాలు అంటూ ఈ పదాల కూడికలోనే ఆ అందమంతా సొబగులన్నీ కూడా ఆయన కూర్చిపెట్టి ఉన్నారు ఈ కీర్తనలో. మనం చేసేది ఏమీ లేదు, ఆయన రాశారు, మనం పాడుకుంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం అంతే. నిలు నిలు దగ్గరకు నీకు వలచితినని మావరెల్ల నగరా. ఇందులో ఉండే ఇంకో ప్రత్యేకత ఏమిటంటే కేయూరాణి నభూషయంతి సతతం హారాణ చంద్రోజ్వల నస్నానం నవిలేపనం కుసుమం నాలంకృత మూర్ధజ అని ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. సుప్రసిద్ధమైనటువంటి ఈ శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటే ఏ వ్యక్తికైనా కూడా ఆభరణములు ఆనందాన్ని ఇవ్వవు, అందాన్ని అంతకంటే ఇవ్వవు. తాత్కాలికమైన సంతోషాన్ని మాత్రమే, భ్రమని మాత్రమే ఈ అలంకారాలు కల్పిస్తాయి. సంతోషం అన్నది శరీరానికి సంబంధించింది, ఆనందం అన్నది మనస్సుకు సంబంధించింది. ఉండేటటువంటి బాహ్యమైన అలంకరణలో ఆడంబరాలన్నీ కూడా సంతోషాన్ని ఇస్తాయి. శాశ్వతమైన నిత్యమైన పరంధామని పాదపద్మములు మాత్రమే నిత్యమైన ఆనందాన్ని మనస్సుకు ఇస్తాయి అన్న ఆలోచనలతో ఒక చెంచుగూడంలో ఉండేటటువంటి ఒక చెంచిత తన అలంకారాలు, పూసలు, గొలుసులు, ఆభరణాలు ఏవైతే వేసుకున్నావో అవన్నీ కూడా చూచి మిగతా స్త్రీలు నవ్వరా అనుకొని తనకు తానే మథనపడి వీటికంటే కూడా మించి వెంకటేశ్వర నీ నామం నా పెదవులపైన అలా కదులుతూ నా మనస్సులో శాశ్వతత్వంతో నీ పేరు నేను అలా అనగలిగితే చాలు అనేటటువంటి అవ్యక్త ఆనందాన్ని ప్రకటిస్తూ చాలు చాలు బంగారు సరుపణులు మూగరాలు నీలకు కంఠ సరులు నీకే ఉండని మూల నుండే వారుగాక ముత్యాల చెరగుల చేలగట్టుకున్న నన్ను చెంచతలు నగర మూల నుండే వారుగాక ముత్యాల చెరగుల చేలగట్టుకున్న నన్ను చెంచతలు నగర. త్రివెంకటేశ ఈ కాకల చేతలకు
ఈ కీర్తన మొత్తంలో ఉండేటటువంటి అద్భుతమైన పదం కాకల చేతలు. మనం చేసేటటువంటి అనేకమైన పనులు తెలియకుండానే దోషభూయిష్టమై ఉంటాయి. ఊరికే వ్రాస్తూ ఉంటాం చేత్తో, లేదా ఇలా చేయి నలపడమో. చేసేటటువంటి పనులు ఎలాంటివి అంటే అనేకం నోటి ద్వారా, చెవుల ద్వారా, కంటి ద్వారా, మనసు ద్వారా తెలియకుండానే లేక తెలిసి 6 విధాలుగా చేస్తూ ఉంటాం అంటుంది సంప్రదాయం. వీటన్నిటిని కూడా తొలగించి తిరువేంకటేశ, తిరు అంటే పవిత్రమైన, నీ నామాన్ని స్మరించుకుంటే చాలు తండ్రి, ఇంతకంటే మించిన ఆభరణాలు ఇవన్నీనా తీసేద్దాం అన్న ఆలోచనని ఆ చెంచిత ద్వారా అన్నమయ్య వారు మనకు తెలియజేస్తున్నారు. రాకు రాకు ఈడకు నీ రమణుల పదమాన, నాకు నీకు ఇంతేసి తను పేటికి దీకొని కూడితే నన్ను తిరువేంకటేశ. దీకొని కూడితే నన్ను తిరువేంకటేశ. కాకరి చేతలకు లోకము వారు నగర. బాహ్యమైనటువంటి వాగాడంబరాలు విడిచిపెట్టి ఆయన పాదపద్మములు చేరుదాం. మన చేతులన్నీ జోడించి 2 రేఖలు కలిసే విధంగా స్వామివారి పాదపద్మములను మన మనస్సుల ద్వారా అలా ఆయన పాదపద్మముల పైన సమర్పించగలిగితే అంతకంటే మించి ఈ జీవానికి ఇంకేముంటుంది? శుభమస్తు. ఓం నమో వెంకటేశయ్య. ఈ సంకీర్తన నాకు రాగానే వచ్చిన మొట్టమొదటి స్వరకల్పన ఇదే. ఆయన ఓకే చేసిన స్వరకల్పన కూడా ఇదే. ఈ పాటలో ఉన్న మీనింగ్ కూడా నా దగ్గరికి రావద్దు అని గదమాయిస్తూనే నీ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్తూ ఉంటుంది. అంటే 2 షేడ్స్ కనబడ్డాయి. అటువంటి 2 పార్శ్వాలు ఉన్నది అఠాణ రాగం. తదరి 2 రకాలు చెప్పడానికి అవకాశం ఉన్నటువంటి రాగం. అందుకని ఆ రాగం ఎంచుకోవడం అనేటువంటిది చేశాను. ఇది యాక్చువల్లీ ఈ పాటలో ఆయన చెప్పినట్టుగా 2 కాంట్రాస్ట్ ఆఫ్ ఎమోషన్స్. నిలు దగ్గరలో ఒక రకమైన కొంచెం హార్ష్నెస్ రావాలి, అండ్ నగర దగ్గర కొంచెం సాఫ్ట్నెస్ రావాలనేది చాలా ఎంఫసైజ్ చేసి రికార్డింగ్ అప్పుడు కూడా చెప్పారు సార్. లైవ్లో కొంచెం అది రెప్లికేట్ చేయడం కొంచెం కష్టం, ఎందుకంటే జస్ట్ దట్ ఆ హార్ష్నెస్ నుంచి వాయిస్ని కొంచెం ఇంకా మాడ్యులేట్ చేయడం. బట్ ఐ కుడ్ హ్యావ్ డన్ అ బెటర్ జాబ్. నీలు 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 దగ్గరకు నీకు వలచితినని మవరెల్ల నగర నగర సంగీత సారస్వతాల సమ్మేళనం అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. పచ్చి కస్తూరి నీకు భ్రాంతిగాడి వచ్చెమని పూయనొల్లవిదెన్నడును. పచ్చి కస్తూరి నీకు భ్రాంతిగాడి వచ్చెమని పూయనొల్లవిదెన్నడును. చెప్పుడు మాటలే చెప్పుకొనుటగాక చెప్పినట్ల తాము సేయరెవ్వరును. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.